నేను అనుకున్న దానికంటే కూడా పుస్తకం బాగా వచ్చిందనే విషయం ఇప్పుడు తెలుస్తున్నది నాకు. నేను ఆ పుస్తకం ప్రింట్ అయ్యేదానికి ముందు కూడా ఇది అంత అంటే ముద్రణ యోగ్యం కాదేమో, ప్రచురణ యోగ్యం కాదేమో అనే సందేహాలు ఉండేవి. అయితే మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అసలు ఆయన గనక నాకు ఆ ఊపిరి గనక ఊదకపోతే అసలు ఇది ఏ స్టేజ్లో కూడా ముందుకు కదిలి ఉండేది కాదు. పుస్తకం ఈ నేను జర్నలిస్ట్ నేను బుక్ కానీ, తర్వాత ఈ కవిత్వం బుక్ కానీ, అసలు కవిత్వం బుక్ అయితే నేను కవిని కాదననే నేను ఇప్పటికీ అంటాను. నేను కవిని కాదు, నాకు ఏదో ఎప్పుడో ఆవేశం వచ్చినప్పుడు ఏదో ఒకటి రాసుకుంటాను. కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఇదేంటి ఇది, ఇంతకంటే కూడా బయట కవిత్వాలు ఎక్కడున్నాయి, లేదు లేదు మీరు దీన్ని కంటిన్యూ చేయండి, మీరు ఇది చేయమని చెప్పినాను. సరే, అది ఇప్పుడు ఇది నేను చెప్పదలుచుకున్నది ఓన్లీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవటం అన్నది ధర్మం. దానికి ముందు ఈ బుక్ రాయాల్సిన అవసరం, సరే మా అబ్బాయి అడిగాడు. మా అబ్బాయి ఊరికి మామూలుగా క్యాజువల్గా ఒక రోజు ఏమన్నాడంటే, నాన్న నువ్వు ఊరిక ఏవో రాస్తుంటావు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ కుటుంబాల్లో చాలా మందికి మేము ఏం చేస్తుంటామో మా కుటుంబాల్లో తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా మేము వెళ్ళి ఒక రాజశేఖర్ని కలిసామన్నాను, కేసీఆర్ని కలిసామన్నాను, లేకపోతే ఫలానా మినిస్టర్లతో కలిసామన్నాను, ఇవే తప్ప మేము అసలు ఎంత పోటుగాళ్ళం, మేము రాసినవి ఎంత ఇదిగా ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ కూడా కుటుంబాల్లో చాలా తక్కువ చర్చ జరుగుతుంటుంది. సరే, అట్లనే మావాడు కూడా నన్ను అన్నది ఏంటంటే, నాన్న ఊరికి నువ్వు జర్నలిస్ట్ అని అంటుంటావు కదా, అంటే జర్నలిస్టు అని చెప్పిన వాడు ఒప్పుకోవాలి. నాన్న నువ్వు జర్నలిస్టు అని చెప్పిన అంటుంటావు కదా, మరి నువ్వు అవి ఇవి ఏవేవో రాస్తుంటావు, అదేదో రాసేదేదో నీ ఆటోబయోగ్రఫీ రాసుకోవచ్చు కదా, అంటే వాటికి ఎట్లాగో డబ్బులు రావు, అదేదో నీ ఆటోబయోగ్రఫీ కనీసం మేమన్నా చదువుకొని సంతోషిస్తామని అన్నట్లుగా అన్నాడు. అయితే ఈ ఆటోబయోగ్రఫీ అంటే చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే, అంటే ఆత్మకథ అంటే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, వాడి విద్యాభ్యాసం ఎక్కడైంది, వాడి తర్వాత వాడు ఉద్యమాల్లో ఎక్కడ పాల్గొన్నాడు, వాడికి పేరు ఎట్లా వచ్చింది, ఇవే జీవిత కథ అనుకుంటారు. అది నాకు రాయడం ఇష్టం లేదు. తర్వాత ఇంకోటి ఏంది, ఆత్మకథలాగా రాసుకుంటే మొత్తం ఈయన అన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. మనం చెప్పకూడనివి అవన్నీ కూడా మన చుట్టుపక్కల బంధువులతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి ఉన్నవి, పడిన గొడవలు. నేనన్నా ఎందుకురా, దీన్ని రాయాల్సిన అవసరమే ఉంది. మీకు ఇప్పుడు నేను నా లైఫ్ ఏందో మీకు తెలుసు, ఇప్పుడు ఇంకా ఇది ఇంతకు మించి ఇంకా తెలియవలసిన అవసరం మీకేముంది అని అంటే, అప్పుడు వాడు అన్నాడు, నాన్న మాకు తెలిసిన నాన్నని గురించి కాదు, తెలియని నాన్నని గురించి అని. అది నాకు నిజంగా షాక్ అనిపించింది. వాళ్లకు తెలియని నాన్న డిఫరెంట్. అట్లనే నేను దానికోసం డీప్గా ఆలోచిస్తే, మనం ఎవరికి తెలుసు, నాకు వీళ్ళందరూ కలిసి 40 ఏళ్ళు 45 ఏళ్ళ సహచర్యం అంటే తక్కువ కాదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు అని అంటే, మనం మామూలు మన సమాజంలో మన జీవనంలో అట్లనే ఉంటుంది. సో అందుకని కాస్త ఆలోచించి, ఓకే మరి ఏం రాయాలి, నేను నా సొంతం కనుక రాసుకుంటే అది మా కుటుంబం చదువుకుంటుంది, మా బంధువులు చదువుకుంటారు, మిత్రులు చదువుకుంటారు. కానీ అది నాకు ఇష్టం ఉండదు. మనం ఏదైనా రాస్తే నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చెప్పిన అప్పుడు మా రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారితో అసలు ఆయన ఓపికగా మెచ్చుకోవాలి. నన్ను భరించినందుకు చాలా భేటీలు జరిగినాయి. నేను ఇట్లా అనుకుంటున్నాను, అట్లా అనుకుంటున్నాను, ఇట్లా రాద్దాం అనుకుంటున్నాను. చివరికి మొత్తానికి ఏదో మొత్తం 450-500 పేజీలకు సరిపడా రాశారు. తర్వాత ఆయన అయితేనేమో ఓకే ఇది బాగానే ఉంది, ఇంతే కదా 500 పేజీలే కదా అన్న ధోరణిలోనే ఆయన ఉన్నారు. కానీ ఎవరికి ఓపిక, ఎవరికి ఇది చదవడానికి. అందుకని అది అంతా కూడా ఫిల్టర్ చేసి సరే చివరికి ఒక బుక్ వేశాను. సరే, ఆ బుక్ వేసే ముందు ఒక చిన్న ప్రధాన ప్రశ్న, ఈ బుక్ ఎవరు చదువుతారు, ఎందుకు చదవాలి అని చెప్పిన నన్న ఇది వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఓరియంటేషన్ మార్చేసి
జర్నలిజంలో నేను అంటే ప్రొఫెషనల్ లైఫ్, జర్నలిజం అని కాదు, నేను నా సంపాదన జీవితం ఎప్పటి నుంచి మొదలైందో చివరికి ఇప్పటికీ ఎట్లా కంటిన్యూ అవుతున్నదో, దీంట్లో ఎక్కువ భాగం జర్నలిజమే. నా 74లో ఎంటర్ అయ్యాను కాబట్టి ఆల్మోస్ట్ 48-49 ఇయర్స్ జర్నలిజంలో గడిచింది కాబట్టి మిగతాది కాస్త తక్కువ. కాబట్టి దాని గురించి చెప్పుకుంటూ మధ్యలో ఎక్కడైతే నా పర్సనల్ వ్యక్తిగత జీవితం చెప్పడం అవసరం వస్తుందో, మరీ తప్పదు అనుకునే దగ్గర నా వ్యక్తిగత ప్రస్తావన తీసుకొచ్చాను. ఇట్లా రాశాను, అయిపోయింది. తర్వాత ఇట్లా మన 2-3 మిత్రులకి ఇచ్చాను. సరే, అందులో మా వల్లభాచారి గారు ఒకళ్ళు, ఆయన చదివిన తర్వాత ఆయన ఒక కామెంట్ చేశారు, ఇది మిమ్మల్ని గురించి రాశారా లేకపోతే నన్ను గురించి రాశారా అని. తర్వాత మన రాత్రి నిన్న ఫోన్ చేసి మాడగుడి శ్రీధర్ గారు, ఆయన ఇదే కామెంట్ చేశారు, సేమ్. అయ్యా నేను నిన్న అంతకుముందు వల్లభాచారి గారు కూడా ఇదే కామెంట్ చేశారు. సో దీన్ని బ్రీఫ్గా మనం దాన్ని ఒక డిఫైన్ చేయాలి అని అంటే, నాన్ జర్నలిస్టులు ఎంతమందికి నేను పుస్తకం చదవమని అని ఇచ్చాను, రివ్యూ చదివి మీ ఒపీనియన్ చెప్పమని. ఏంది రాజేశ్వరరావు గారు మీ లైఫ్ ఏంది, ఎన్ని కష్టాలా, ఇంట్లో ఎట్లా ఉంటుందా, ఇదేంది ఇది, అయినా ఇంకా మీరు ఎట్లా బతుకున్నారు, ఇవన్నీ ఎట్లా చేశారు, ఇవన్నీ ఎట్లా తట్టుకున్నారు అని తెగ ఆశ్చర్యపోయేవాళ్ళు. అది నాన్ జర్నలిస్టులు. జర్నలిస్టులు చదివిన వాళ్ళు ఏంది ఇంకా తక్కువ రాశారు, ఇదంతా నా లైఫ్ లాగానే ఉంది, ఇంకా అసలు నువ్వు ఇంకా వీడు చెప్తున్నావు, ఇంతకంటే కూడా ఇంకా మనకు చాలా ఉన్నాయి అని చెప్పినానని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. దానికి మన శ్రీనివాసరెడ్డి గారితో మొన్న ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఒక అఫీషియల్గా ఇన్విటేషన్ కార్డు ఇద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక ఐఎన్పిఆర్ ఆఫీసర్ కూర్చొని ఉన్నారు. మాటల సందర్భంలో నేను చెప్పా, ఏదో ఒక ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ కోట అట్లా వచ్చినప్పుడు మా పిల్లలకి బిట్స్లో సీట్ వచ్చిందండి, అది చాలా ఎక్స్పెన్సివ్, అది ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్నింటిలోకి బాగా ఎక్స్పెన్సివ్, మావాడేమో దాంట్లోకే అదే చదువుతాను అనుకున్నాడు. నేను అప్పుడు కొద్దిగా డైలమాలో ఉన్నాను. అయితే సాహసించి, నాకు మా బ్యాంకు మిత్రులు చాలామంది ఉన్నారు, మా ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు నాకు ఈ ఉన్న లోన్లు, దాంట్లో ఉన్న అవకాశాలు అవి చెప్తూ వచ్చారు. అవన్నీ ఏదో చెప్తున్నా. వెంబడే ఆఫీసర్ ఏమన్నాడంటే, ఏముందండి బిట్స్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు కదా, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అని అంటారు, అది మామూలే కదా, అట్లా లేకుండా ఫీజులు ఎక్కడ ఉన్నాయి, మామూలే అని అన్నారు. దానికి మా శ్రీనివాసరెడ్డి గారు చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. మీరు ఐఎన్పిఆర్లో చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్, మీకు అది చాలా చిన్న అమౌంట్, మాకు జర్నలిస్టులకి మా యాంగిల్లో చూసినప్పుడు, రాజేశ్వరరావు గారు కానీ ఇంకోళ్ళు కానీ చూసినప్పుడు అది మాకు అది పెద్ద చిత్రం, అది దాంట్లోకి మేము ఎంటర్ కావడానికి మాకు చాలా అర్హతలు కావాలి అని అట్లా ఏదో చెప్పారు. ఇది ఒక లైఫ్. సో అట్లా నా బుక్కుల గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది నేనేదో చాలా గొప్ప బుక్కు అని చెప్పినానని మా జర్నలిస్టుల ముందు చెప్పటంలా. ఒకళ్ళు అవతల వాళ్ళు కనుక పొగిడితే ఇదేంది ఇంతకంటే కూడా పొడి చేసేటట్టు రాస్తాను అది అనొచ్చేవు, కానీ ఇది మా జర్నలిస్టులు ఇక్కడ కూర్చున్నది, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది ఇంకా చాలా తక్కువ రాసావు, దీని గురించి మా ఎదుర్కొంటున్న కష్టాల గురించి అని చెప్పినానని అంటారు. సరే, ఫైనల్గా ఏంది అని అంటే, దానికి నేను ఒక టైటిల్ పెట్టాను, నేను బహువచనం అని. సరే, నేను అది సింగులర్గా ప్లూరల్లా ఏ ఉద్దేశంతో పెట్టాను అవన్నీ పక్కన పెడితే, నేనంటే ఎవరు? నా ఉద్దేశంలో ఇప్పుడు నేను ఏకవచనం కాదు బహువచనం అని ఎట్లా అంటున్నాను, అట్లనే నేను కాదు మీరు. ఇది నా లైఫ్ కాదు, మీ లైఫ్. నేను నా ముందు మాటలో కూడా చెప్పింది అదే. అంటే శరీరం పంచభూతాత్మకం అంటాం.
ప్రకృతిలో ఉన్న వాటితోటే ఏర్పడింది శరీరం అయినప్పుడు శరీరం వేరు, ప్రకృతి వేరు కాదు. అట్లనే నేను వేరు కాదు, మీరు వేరు కాదు. ఇది మీకు సంబంధించిన కథ, ఇది నాకు సంబంధించిన కథ. అది నా ఉద్దేశం. తర్వాత ఈ కష్టాలను గురించి చాలా గమ్మత్తుగా ఉంటుందండి. నేను ఈ 40 ఏళ్ల జీవితంలో నేను చాలా మందితో కూడా చెప్పేవాడిని. నా పట్ల సానుభూతి చూపించేవాళ్ళు. ఇన్ని కష్టాలని చెప్పననేవాళ్ళు. నా వాళ్ళకి నేను ఒకటే చెప్పేవాడిని, ఒకడు ఎండలో ఉంటాడు, ఒకడు నీడలో కూర్చొని ఉంటాడు. నీడలో ఉన్నవాడికి ఎండలో ఉన్నవాడిని చూసి అయ్యో మలమల మారిపోతున్నాడు, ఎందుకు అంతసేపు ఉంటావు, నువ్వు రావచ్చు కదా, నీళ్ళలోకి రావచ్చు కదా అని చెప్పినానని వీడికి సానుభూతి చూపిస్తాడు. కానీ ఎండలో ఉండేవాడి పరిస్థితి ఏంది? వాడు ఎండకు అలవాటు పడిపోయినాడు. వాడికి ఎండ నీడ రెండూ ఒకటే. వాడికి నీడ అనేది వేరే ఏం తెలియదు. వాడికి ఎండనే నీడగా అనుకుంటున్నప్పుడు వాడు ప్రత్యేకంగా వాడు సానుభూతి కోరుకోడు. సానుభూతి అనవసరం వాడికి. వాడి లైఫ్ అది. ఇప్పుడు గుడిసెలో బతికేవాడు, ₹1,00,00,000 జీతం తీసుకునేవాడు, వాడికి వీడికి ఒకే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సంతృప్తి. ₹1,00,00,000 వాడికైనా సంతృప్తి ఉంటుందో ఉండదో కానీ ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫాక్షన్, జీవితంలో మనకు ఆ సాటిస్ఫాక్షన్ లభిస్తున్నది అని అన్నప్పుడు, మనం చేస్తున్న పని విషయంలో మనకు ఆ తృప్తి లభిస్తున్నది అన్నప్పుడు ఇంకా మనకు ఈ కష్టం అనను, నేను చాలా బాధలు పడుతున్నాను అన్న ఫీలింగ్ ఉండదు అని చెప్పడమే నా ఉద్దేశం. సరే, నేను ఎక్కువ ఆయన మోహన్ కందా గారు అన్నట్టు మీరు ప్రవచనాలు అప్పుడు చెప్పలేదు కానీ ఇక్కడ చెప్తారంటారేమో. సరే, అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తాను నేను. సరే, శ్రీనివాసరెడ్డి గారి సహకారం లేకుండా అసలు ఈ రెండోసారి వాయిదా పడిన తర్వాత నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చి ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి నన్ను ప్రోత్సహించిన శ్రీనివాసరెడ్డి గారికి మొదట కృతజ్ఞత చెప్పుకుంటూ, తర్వాత ఇవాళ ప్రియాంక గారు, కమిషనర్ గారు రావాల్సింది. మధ్యలో వాడు పిఏ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. 10 o'clock నుంచి చేస్తూనే ఉన్నాడు. సీఎంను పొంగులేటి వాళ్ళు అక్కడ ఫ్యూచర్ సిటీకి రమ్మనమని అన్నారు. ఇన్స్పెక్షన్ ఉంది, అది కాంగానే బయలుదేరుతారు. కానీ మేడంకి ఏమో కందా మోహన్ గారు ఉన్నప్పుడే ఆమె ఇక్కడికి వచ్చి చేసుకోవాలని చెప్పినని చాలా ఇదిగా ఉన్నారు. కందా మోహన్ గారు బయలుదేరంగానే చెప్పండి, మోహన్ కందా గారు బయలుదేరంగానే చెప్పండి, మేడం కాస్త టైం చూసుకొని వచ్చిపోతానన్నారని చెప్పినని చెప్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రోగ్రెస్ రాలేదు. చివరికి ఆమె మీటింగుల్లో ఎప్పుడో బిజీగా ఉంది. ఇంతకుముందు అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఇంకా ఉన్నారు సార్, ఇప్పుడు ఇంకా రాలేరు మేడం, సారీ చెప్పమని అన్నాడు. సో అందువల్ల ప్రియాంక గారి గురించి ఒక విషయం చెప్పాలి. ప్రియాంక గారి కంటే కూడా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మన ఆవిష్కరణ పెట్టుకుంటున్నప్పుడు మా వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఏంటంటే, మనం మంచి పాలిటీషియన్ బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు లేకపోతే ఎవరన్నా పిలిచి మనం చాలా గ్రాండ్గా చేద్దామని అన్నారు. నిజానికి వాళ్లకు నా మీద అభిమానం ఉంది. యాక్చువల్గా నేను వెంకయ్య నాయుడు గారి మొన్న జరిగిన 2 పుస్తకాలతో పాటు ఈ పుస్తకం కూడా ఆవిష్కరణ అయిపోవాల్సింది. కానీ వాళ్ళే అన్నారు, ఇది మనం మీ మీద ఆ ఫోకస్ ఉండదు, అన్నిటితో కలిపి పెట్టుకుంటే మీరు సపరేట్గా పెట్టుకోండి, మనం సహకరిద్దాం వీలైనంత మటుకు అని అన్నారు. అయితే అప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది. అంటే నాకు నా అభిప్రాయానికి కొద్ది తేడా కనిపించింది. ఏంటంటే ఈ పొలిటీషియన్స్ని దత్తాత్రేయ కానీ ఇంకో రేవంత్ రెడ్డినో లేకపోతే ఇంకోళ్ళో ఎవరినో పిలవటం అనేది జర్నలిస్టులుగా మాకు అది పెద్ద సమస్య కాదు ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా సమస్య అయిపోతుంది. వాళ్ళు వచ్చి నాకు నా పుస్తకానికి ఆ బండారు దత్తాత్రేయ కానీ లేకపోతే బండారు దత్తాత్రేయ ఎవరైనా సరే దానికి సంబంధం ఏముంటుంది? ఆయనకి అసలు నేనెవరో తెలియదు, నా బుక్ ఎవరో తెలియదు, నా బుక్ ఏమిటో తెలియదు. కానీ వస్తారు, కూర్చుంటారు, ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు. వచ్చిన మా జర్నలిస్టులు కూడా ఉంటారు కదా, రిపోర్టర్స్, పక్క రోజు పేపర్లలో బ్రహ్మాండంగా కవర్ చేస్తారు. మా ఫోటో కూడా పెద్దదిగా కలర్ ఫోటోలో వస్తుంది. తీరా ఆ వార్త చూస్తే
ఆ 20 లైన్ల వార్తలో 18 లైన్లు ఆ పాలిటీషియన్ ఇచ్చిన స్పీచ్, దీనికి సంబంధం ఉండదు, పుస్తకంతో సంబంధం ఉండదు, ఆయన ఇచ్చిన స్పీచ్ని గురించి ఉంటుంది. లాస్ట్ చివరి 2 లైన్లలో వాడు ఎవడో ఒక పుస్తకం రాశాడట, ఆ పుస్తకం ఇవాళ ఆవిష్కరణ అయింది అని అనేది చివరి లైన్లలో ఉంటుంది. ఆ మాత్రం దానికి నేను ఇంత ఆశ పెట్టుకొని అవన్నీ చేయడం ఎందుకు? ఇది నాకు చాలా తృప్తి ఇచ్చిన కార్యక్రమం. వీళ్ళందరూ కలిసి బతికాను నేను, వీళ్ళందరితో పాటు కలిసి నా ప్రయాణం, జీవన ప్రయాణం సాగింది. వీళ్ళ మధ్య ఒక గెట్ టుగెదర్ లాగా అట్లా ఉంటే కావాలని కోరుకున్నాను. మా లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా చెప్పాలి. లక్ష్మణరావు గారు అయితే అసలు మొదటి నుంచి కూడా నాకు బాగా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు అనుకున్నట్టే జరుగుతుంది, మీరేం టెన్షన్ పడవాకండి అని అన్నారు. నిజంగా సార్ మీకు చాలా నమస్కారం. అట్లా నాకు చాలా తృప్తిగా ఉంది. మన సర్కిల్ అందరూ వచ్చారా లేదా అనేది తర్వాత విషయం. నేను నా సర్కిళ్ళు వీళ్ళ మధ్యలో నేను ఒక కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోగలిగాను అంటే. సరే, ఈయన మోహన్ కందా గారు, సరే ఆయన లేరు కాబట్టి చెప్తాను నేను ఆయన గురించి. ఈ మోహన్ కందా గారి గురించి ఇందాకడి నుంచి మీరు చాలా మందికి తెలిసింది, ఆయన ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన, లేకపోతే చాలా ఇంటిగ్రిటీ ఉన్న ఒక ఆఫీసర్. కానీ మీకు కాస్త 40లు 50లు 60ల్లో సినిమాలు, లేకపోతే ఆ సినిమాలు చూసిన వాళ్లకు ఆయన బాలనటుడిగా చేశాడు. బాలనటుడిగా మీకు ఒక పాట చెప్తా, అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే, బాబు లేవరా ఈ మందు తాగరా, చాలా పాపులర్ సాంగ్. ఇప్పటికీ కూడా మధ్యలో టీవీలో వస్తుంటుంది. ఆ పాట ఈయన మీదనే చిత్రీకరించారు, మోహన్ కందా గారి మీద. ఈయన ఇందాక చెప్పాడు, నేను తెలుగులో మాట్లాడలేను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, రాసుకుంటానని చెప్పినానని అన్నారు. తెలుగు అండి, ఆయన ఎంత తెలుగు అద్భుతంగా రాస్తారు. నేను మెసేజ్ ఉంది దీని మీద, ఈ బుక్ మీద రాశారు. ఇప్పుడు టైం అయింది కాబట్టి చదివి వినిపించాను. అది ఆల్రెడీ కూడా ఫేస్బుక్లో పెట్టాను నేను. అద్భుతంగా రాశారు తెలుగులో. సరే, తెలుగులో రాశాడు, ఓకే. అంత తెలుగులో రాయగలిగిన వాడు ఆయన ఇంగ్లీష్ పుస్తకానికి కానీ ఎక్కడైనా ఈ సభల్లో మాట్లాడేటప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, రాజరావు గారు నేను ఇవాళ ఫలానా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను మీకు నా టాకింగ్ పాయింట్స్ ఇంగ్లీష్లో పంపిస్తాను, అది కొద్దిగా తెలుగు చేసి పంపిస్తారా అని అడుగుతాడు. అని ఆయనకు తెలిసిన తెలుగు కంటే కూడా నేను ఆశ్చర్యపోతాను, ఎందుకు సార్ మీరు అడుగుతారు నన్ను, మీ దగ్గర మంచి తెలుగు ఉంది కదా, మీరు దాని గురించి. సరే, అది ఆయన గొప్పతనం. అంతకంటే గొప్పతనం ఇంకొకటి ఉంది, ఆయన క్యారెక్టర్. ఆయన బుక్ నేను ట్రాన్స్లేట్ చేశాను, అదే ఇంతకుముందు చదివి వినిపించారు. అదేదో ధర్మ గవర్నెన్స్ గుర్తు రావటం లేదు. సరే, ఒకరోజు వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు. అదే ఫ్లైట్ లేట్ అయింది. ఆయన లౌంజ్లో తిరుగుతూ ఆ స్టాల్స్ ఈ స్టాల్ చూస్తూ ఒక బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తున్నాడు. చూస్తుంటే అందులో ఈయనకి మోహన్ కందా గారి బుక్ కనిపించింది. ఐఏఎస్ ఆఫీసర్లకి ఉద్దేశించి రాసిన బుక్ అది. ఆయన వెంబడి అది తీసుకున్నాడు. సరే, ఫ్లైట్లో చదువుకుంటూ ఇక్కడికి వచ్చేసాడు. ఆ రోజున ఇక్కడ ఆయనకి వచ్చే రోజు మన మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఆయన ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేది ఉంది. చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్గా పదవిలో ఉన్నాడు. ఆయన ఇక్కడ దిగంగానే ఆయన పిఏ మోహన్ కందా గారికి ఫోన్ చేసి, సార్ మీతో మాట్లాడతారట అని చెప్పినని ఈయన కలిపారు. సరే, వీళ్ళు ఢిల్లీలో చాలా కాలం ఈయన మోహన్ కందా గారు కూడా అక్కడ పనిచేశారు, ఆ పరిచయం ఉంది. సరే, ఈయన పొద్దున ఫోన్ చేయంగానే ఏంటి సార్ అని అంటే, కందా గారు నేను మీ బుక్ చూశాను, అది చాలా బాగుంది. నేను ఎంత బాగుంది అని అంటే అసలు ఇవాళ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీకు చిన్న చిరుపాటి సన్మానం ఇవాళ, వాళ్ళది ఎవరితో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లోనే నేను మీకు చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఎందుకు సార్ అంత అవసరమా అంటే, లేదు నేను ఫలానా 3 గంటలకి మీరు వచ్చేసేయండి అని అన్నాడు. ఆ ఫోన్ పెట్టబోయే ముందు ఆయన ఏమన్నాడంటే, నాకు తెలియదండి మీరు తెలుగు ఇంత బాగా రాస్తారని. ఆ బుక్ తెలుగు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, తెలుగు చాలా అసలు ఎట్లా చాలా ఫ్రీగా ఫ్లో అవుతున్నది, చాలా బాగుంది అని అన్నాడు. ఈయన ఒక్కసారి హతాశుడైపోయినాడు. సార్ నేను రాసింది ఇంగ్లీష్లో రాశాను బుక్, మీరు ఏ బుక్ చూశారు అని అన్నాను.
అంటే అప్పుడు ఈయన పరిపాలనలో ధర్మపాలన అది అది నా తెలుగు వర్షన్ సార్, అది తెలుగు ట్రాన్స్లేషన్. ఇది వేరే ఇంకోటి ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక ఆయన పట్టుకున్నాను, ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు అని. అవునా, అయితే ఆయన కూడా తీసుకురాళ్ళని అన్నాడు. సరే అని చెప్పినానని ఈయన పిలవటం, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సన్మానం జరగటం, నాకు చదవ తప్పటం అయిపోయింది. అంటే దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతమంది ఆఫీసర్లు ఇట్లా ఒప్పుకుంటారు, ఎంతమంది ఇట్లా బయట నుంచి ఇప్పుడు అసలు డబ్బులు ఇచ్చేదే కష్టం, అటువంటిది ఆ వర్క్ నాది కాదు, ఇదిగో ఈయన చేశాడు, ఆ క్రెడిట్ ఈయనకు పోవాలి అని చెప్పినానని ఆయన చేత చెప్పి మరీ సన్మానం చేయించాడు. సో అది మోహన్ కందా గారు. తర్వాత ఈయన కేశవరావు గారు. కేశవరావు గారి గురించి ఏం చెప్పాలి, మా తమ్ముడి గురించి చెప్పమంటే నేను ఏం చెప్తాను, మా అన్నని గురించి చెప్పడం అంటే నేనేం చెప్తాను. అట్లా కేశవరావు గారితో 50 ఏళ్ళుగా చాలా సన్నిహితంగా నడిచిన జీవితం. కానీ అంటే ఓవరాల్గా అంటే పొయిటిక్గా చెప్పాలి అని అంటే, ఆయన నోటితో మాట్లాడాడు, గుండెతో మాట్లాడతాడేమో, అందుకే మాటలు అట్లా తడబడుతూ వస్తుంటాయేమో అని చెప్పి అనిపిస్తుంది. నోటితో మాట్లాడే మాటలు కనుకైతే చెవుల్లోకి పోతాయి, గుండెతో మాట్లాడే మాటలు డైరెక్ట్గా గుండెల్లోకి చేరుతాయి. అంత స్వీట్గా, అంత సటిల్గా, అంత మృదు మధురంగా మాట్లాడతాడు. కానీ చెప్పాను కదా, ఆయన మాట్లాడేది చాలా తక్కువ. అటువంటి వ్యక్తి మొదటి నుంచి నాకు ఒక గైడ్గా, తర్వాత ఒక గాడ్ ఫాదర్గా ఉండటం అని చెప్పినది నేను నా అదృష్టం. అటువంటి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా నడిచింది ఇవాళ. అందుకు ఆయన కృతజ్ఞత. సరే, కేఆర్ మూర్తి గారు, నా కె రామచంద్రమూర్తి గారు, ఆయన వస్తానన్నారు, లాస్ట్ టైం కూడా వస్తానన్నారు. అయితే ఆయనకున్న చిన్న ఒక హెల్త్ ఇష్యూ ఏందని అంటే, వస్తాను కానీ నేను ఎక్కువ మాట్లాడలేను, మాట్లాడితే నాకు కొద్దిగా గొంతు మూసుకుపోతుంటుంది, అందువల్ల నన్ను క్షమించండి అని అన్నారు. అయినా మీరు రాండి సార్, మీ ప్రెజెన్స్ అవసరం అని అన్నాను. మరి ఆయన ఇవాళ రాలేకపోయినారు. సరే, ఇంకా మా శ్రీధర్, మాడభూషి శ్రీధర్ గారి కంటే కూడా ముందు నాకు పరిచయం అయింది వరంగల్ వాణి. మా చెల్లెలు పెళ్ళి 79, 89 ఆ ప్రాంతాల్లో జరిగినప్పుడు మా చెల్లెల్ని వరంగల్కి ఇచ్చాం. వరంగల్ వాళ్ళ సంబంధం. వాళ్ళు కాకతీయ యూనివర్సిటీలో మా బావగారు ప్రొఫెసర్. సో దాంతో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మొత్తం కాకతీయ యూనివర్సిటీ మొత్తం అక్కడే వాలిపోతుంది. అంత అకాడమిక్గా కనిపిస్తుంటుంది ఆ సర్కిల్, అట్మాస్ఫియర్ అంతా కూడా. అక్కడ సరే కాసేపు మిక్స్ అయిన తర్వాత పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు వాళ్ళు నన్ను పరిచయం చేయంగానే, జర్నలిస్టు, నేను హైదరాబాద్లో జర్నలిస్టు మా బావగారు అని చెప్పారు. జర్నలిస్టా? అని మాకు ఇక్కడ ఉందండి, మాకు వరంగల్ వాణి అని ఒక పత్రిక ఉంది. ఒకసారి చెప్పారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు వరంగల్ వాణి ఒక పత్రిక ఉందని. అంతకుముందు వచ్చినప్పుడు చెప్పారు. వెళ్ళిన ప్రతిసారి నేను చెప్పేది అక్కడ విషయం 89 విషయం. వెళ్ళిన ప్రతిసారి కూడా వరంగల్ వాణి, తర్వాత మీ ఫాదర్ని గురించి, మీ ఫాదర్ తోటి ఉన్న మిగతా వాళ్ళ అనుబంధం గురించి, ఇవన్నీ కూడా చర్చకు వస్తుండేది. ఆ తర్వాత ఈయన మీరు పరిచయం కావటం, తర్వాత ఈయన మీతోటి ఈయన కలిసి ప్రయాణం, అవన్నీ నా అదృష్టం. ఆయన మాడభూషి శ్రీధర్ గారు అంత బిజీగా ఉండి కూడా దీనికి ఒప్పుకొని రావటం అని చెప్పినాను అన్నది. తర్వాత ఈయనకి ఇంకో కనెక్షన్ ఏందని అంటే, మా బావగారు అంటే నా భార్య వాళ్ళ అన్న, ఆయన కూడా వరంగల్, ఆయన హిందీ పండిట్. ఆయన వరంగల్ ఒక 3-4 జిల్లాలకి RSS ప్రచారకుడు. సరే, ఆయన స్టూడెంట్ కావటం శ్రీధర్ గారు. సో అది ఇంకో కనెక్షన్. సో అట్లా శ్రీధర్ గారితో నా అనుబంధం, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత వల్లీశ్వర్ గారు, వల్లీశ్వర్ గారి గురించి
చాలా చెప్తే కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. వల్లీశ్వర్ గారితోటి ఎక్కువ పరిచయం ఉండాల్సిన పని లేదు. ఆయనకు సన్నిహితం కావాలి అని అంటే ఏదైనా ఒక పుస్తకం వేసుకుంటున్నానో ఏదైనా ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే వెంబడి దాన్ని తీసుకొని ప్రూఫ్ రీడింగ్తో సహా చేసి నెక్స్ట్ టైం దీన్ని ఎట్లా చేయాలి ఏమిటి అవన్నీ సలహాలు కూడా ఇచ్చేసేసి అంత సన్నిహితం అయిపోతారు, అంత ఇన్వాల్వ్మెంట్ కూడా అయిపోతారు. నాకంటే కూడా ఒక 2-3 ఏళ్ళు పెద్ద, కానీ ఇప్పటికీ కూడా 18 గంటలు ఆయన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. సరే ఆ రాసేదాంట్లో నాకు కూడా కొంత వర్క్ నాకు అప్పు చెప్తూ ఉంటారు. సో ఆయన యూజ్ చేసుకొని వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సరే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాను ఇప్పటికే. చంద్రశేఖర్ రెడ్డి గారి సాహచర్యం తోటి నేను చాలా ముందుకెళ్తున్నా, ఇంకా ముందు కూడా వారి సాహచర్యం నాకు అవసరం. తర్వాత వాడరేవు చిన్న వీరభద్రుడు గారు, మా వల్లభాచారి గారు తీసుకెళ్ళి వాడరేవు చిన్న వీరభద్రుడు గారికి పరిచయం చేసినప్పుడు ఆయన నాకు అసలు నేను కవిని కాదు కాబట్టి నాకు పెద్దగా నేను బయట కవిత్వాలు చదవలేదు, బయట కవుల గురించి కూడా నాకు తెలియదు. మొదటిసారి ఒక కవి దగ్గరికి వెళ్ళి అంతసేపు కూర్చొని సరే నేను నా పని మీద వెళ్ళాను కాబట్టి కాస్త మాట్లాడాల్సి వచ్చింది. సరే ఆయన ఫస్ట్ మేము అడిగింది ఆయన నేను ఎవరిని ఎందుకు ఆయన ఏదో బుక్ రాయాలి అని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. సరే ఇది నేను రాస్తున్న మొదటి బుక్ కాదు, ఈ నేను బహువచనం. నేను ఇంతకుముందు ఒక బుక్ రాశాను, నేను జర్నలిస్ట్ నేనా అని. ఏంది మళ్ళీ చెప్పండి అని. నేను జర్నలిస్ట్ నేను. ఇది ఆ బుక్ మీరు రాశారా? అవును సార్. ఓ నేను ఆ బుక్ చూశాను, చదివాను. అది మీరా? ఓకే అని అన్నాను. మరి ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడిందో తెలియదు. తర్వాత నేను నా బుక్ నేను అన్న బుక్ అప్పటికి ప్రింట్ అయి ఉన్నది. ఆ ప్రింట్ కాపీ ఇచ్చి ఈ కవిత్వానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ ఉంది. సరే అసలు యాక్చువల్గా మాకు పోవాల్సిన అవసరం ఏంటంటే మా శంకరం గారికి అవసరం అనేది డిపెండ్ అయినాం. సరే శంకరం గారు లేట్ అయిపోతున్నదని చెప్పినని వెళ్ళాము. ముందు మాట ఎవరో ఒక కవి రాయాలి కదా అని. సరే ఆయనకి ఆ స్క్రిప్ట్ ఇచ్చాం కవిత్వాలది. ఆయన సరే నేను రాస్తానన్నారు. మా ఫ్రెండ్ మీద ఉన్న గౌరవం కొద్ది సరే రెండోసారి వెళ్ళాను అది కలెక్ట్ చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు ఆయన దీని గురించి మాట్లాడకుండా, కవిత్వాల గురించి మాట్లాడకుండా నేను బహువచనం దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. చాలా బాగుందండి, అసలు ఏం లైఫ్ అండి, ఇట్లా ఉంటుందా, ఇంత సిన్సియర్గా ఉందా, చాలాసేపు. అది కాదు సార్, నేను నా కవిత్వాల బుక్ దానికి అది ఓకే, నేను దాని సంగతి పక్కన పెట్టండి అని మళ్ళీ నేను బహువచనం. సరే ఆయన దాని మీద ఎక్కువ ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఆయన నేను తప్పనిసరిగా వస్తానన్నారు, లాస్ట్ టైము వస్తానన్నారు, ఈ కార్యక్రమానికి కూడా వస్తానన్నారు. సరే వాళ్ళు రాలేకపోయినారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తర్వాత ఈయన సురేందర్ రాజు సరే వెళ్ళిపోయినారు. సురేందర్ రాజు సరే మాకు ఆంధ్రపత్రికలో పరిచయం. అసుర అనేది ఆయన తన్ని అసుర అనే పేరుతో రాస్తుంటాడు. ముందు రాసేదానికంటే మంచి క్రిటిక్, ఇస్మాయిల్ లాంటి కవిత్వాలని, పెద్ద పెద్ద కవిత్వాలని, ఈవెన్ ఇంగ్లీష్ పోయిటరీని చాలా క్రిటికల్గా ఇవి చేస్తూ వ్యాసాలు రాస్తాడు ఆయన. అందువల్ల నేను ఎప్పుడన్నా ఏదైనా రాస్తే ఫస్ట్ ఆయనకు పంపించి ఆయన అప్రూవల్ తీసుకుంటుండేవాడిని. ఇది ఎట్లా ఉంది, అసలు ఇది యోగ్యమేనా, నలుగురికి పంపించవచ్చు అట్లా. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన మంచి స్నేహశీలి. చాలా ఎప్పుడు చూసినా ఈయన ప్రకాష్ వెళ్ళిపోయినట్టున్నాడు. మా మోహన్ కార్టూనిస్ట్ ఉన్నాడు, ఉదయం మోహన్ కార్టూనిస్ట్. ఆ కార్టూనిస్ట్ చుట్టూ ఒక 5-6 మంది ఉంటారు ఎప్పుడు చూసినా. అట్లా నా సురేందర్ రాజు గారి చుట్టూ ఎప్పుడు ఆయన ఒంటరిగా కనిపించాడు. ఆయన చుట్టూ 5-6 మంది ఉండాలి ఎప్పుడు. అట్లా వాళ్ళు సంఘజీవులు. సో ఆయన రావటం అన్నది ప్రత్యేకంగా ఆయనే అడిగి నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పినానని వచ్చి మాట్లాడిపోయిందానికి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకా మన నాడేశ్వర శంకరం గారు అసలు ఆయన మాకు ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు పరిచయం చేసినప్పుడే అసలు విషయం చెప్పాడు. మీకు ఆయన నేను పరిచయం చేస్తా కానీ మీకు ఆయన దొరకడు,
అసలు మీకు డే టైము దొరకడు, నైట్ టైము దొరకడు, ఇంటి దగ్గర దొరకడు, ఇంట్లో వాళ్ళకే దొరకడు. మరి ఎట్లా రాయించుకుంటారో నాకు అన్నాడు. అయినా నాకు ఒక నమ్మకం, మనం ఎంట పడుతూ ఉంటే నక్షత్రకుడిలాగా ఏదో ఒక రోజుకి ఇసుగు పుట్టి రాయకపోతాడని. అట్లా నెట్టబడ్డాను, కానీ చివరికి నక్షత్రకుడే ఓడిపోయినాడు. తర్వాత మా ఉదయవర్లు గారు అంటే చివరికి వచ్చేసింది, ఇంకా నేను ఎక్కువ ఇప్పటికే 2:30 అయిపోయింది. ఉదయవర్లు గారిని గురించి ఆయన ముందు చెప్పడం బాగుండేది, కానీ గత 50 ఏళ్ళగా కనుక తీసుకుంటే జంట నగరాల్లో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ కళా సాంస్కృతిక రంగాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈయన అథారిటీ, ఒక రెఫరెన్స్ బుక్. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంతెంత మంది, కానీ ఇప్పటివి కాదు, ఒక బాలమురళీకృష్ణ కావచ్చు, ఇంకో పేరుని నృత్యం నటరాజు రామ్, అటువంటి వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళకందరికి చాలా మందికి లైఫ్ కూడా ఇచ్చాడు. చాలా తర్వాత కాలంలో వాళ్ళు ప్రముఖులై ఉండొచ్చు. ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి, మనం ఇట్లా కండక్ట్ చేద్దామని చెప్పనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈయనే. అంటే ఎవరినెవరిని పిలవాలి, దీంట్లో సాహితీది ఎట్లా కండక్ట్ చేయాలి, కళారంగం నుంచి ఎవరిని పిలవాలి, డ్యాన్స్లు ఎవరు పెట్టాలి, ఇవన్నీ కూడా అంత అథారిటీ. అయితే ఈయనతో నాకు పరిచయం తక్కువ. ఈయన కంటే కూడా మీకు బాగా అనుకుంటాను, దామోదర స్వామి. నేను ఆంధ్రజనతలో పనిచేసి రాత్రి నడుచుకుంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కోటికి వచ్చేవాడిని నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత. అక్కడ దామోదర స్వామి వీళ్ళు హిమాయత్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ కలుసుకునేవాళ్ళు. అంటే కోటిలో బస్సు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, లాస్ట్ బస్సు దిగి. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ పోవటమే మలక్పేటకి. మలక్పేట స్టేషన్ దగ్గర వాళ్ళ ఇల్లు. ఆయన అటు సందులోకి వెళ్ళిపోయేవాడు, నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మున్సిపల్ కాలనీలో నేను ఉండేవాడిని. నన్ను దాటి మళ్ళీకి వెళ్ళిపోయేవాడు. తర్వాత కాలంలో ఈయన ఉదయవర్లు గారు, నేను ఆయన కోసం స్వామి గారికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్లో చూస్తుండేవాడిని. ఈయన కల్చరల్ పేజీ, కల్చరల్ రిపోర్టర్ అవి చూస్తున్నారు అని చెప్పిన అనేవాడు. నేను కల్చరలే కదా, ఉడక మామూలుగా ఏదో ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత చూస్తుంటే అసలు ఆయన కమిట్మెంటు, ఆయన కాంట్రిబ్యూషన్, పర్టికులర్లీ ఆ సెక్టార్స్కి, అది ఇప్పుడు మరి ఆయన ఆపేసిన తర్వాత ఇప్పుడు అది ఒక లోటు ఏర్పడింది అనుకున్నా. కానీ ఈ మధ్య ఫేస్బుక్లో, వాట్సాప్లో చూస్తుంటే ఆ మహమ్మద్ రఫీ అని ఉన్నాడు. అతను కొంత దాన్ని బాగా కవర్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అతను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు, డెడికేటెడ్గా చేస్తున్నాడు. సో మా ఉదయవర్లు గారికి మొత్తం అసలు నా వెనకాల నిలబడి దీన్ని మొత్తం జరిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. లక్ష్మణరావు గారు, సరే ఇందాకనే మీకు చెప్పేశాను నేను, చివరిగా ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తాను. సరే ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ప్రోగ్రాము, మరి అందరికీ మనం మీల్స్ పెట్టాలి కదా అని అన్నాడు. అంటే నేను ఖర్చు అంతా భరించుకోలేనండి అని అన్నాను. మన ఇంటికి గనక మధ్యాహ్నం ఒక అతిథి వస్తే మనం చాయ్ బిస్కెట్ ఇచ్చి పంపిస్తామా? వాళ్ళు పోయి బయట ఎక్కడ నుంచి తినేటట్టుగా మన ఇంటికిను మనం జరిపే కార్యక్రమాలకి కూడా తేడా ఉండకూడదు సార్. మేము కంపల్సరీగా మనం పెడదాము, దాని గురించి మీరేం వరీ కావద్దు అని చెప్పి నన్ను అన్నారు. సో అది నాకు బాగా తాకింది. తర్వాత మన దగ్గరికి వచ్చి అంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళి వాళ్ళు వంట చేసుకోవాలని కోరుకుంటున్నారా అని చెప్పి అన్నది ఆయన అనలేదు. కానీ నాకు అట్లా అనిపించింది, అది నిజమే కదా. ఎందుకు మనం సరే ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టుకునే ఖర్చు కాదు, ఎప్పుడో ఒకసారి పెట్టుకునేది అని చెప్పినాను. అయితే అది ఖర్చుగా దాని గురించి నేను మాట్లాడటం కాదు. వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తర్వాత నేను, ఇవన్నీ కూడా మాకు అది పెద్ద విషయంగా కాదు. సో అందువల్ల లక్ష్మణరావు గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి. తర్వాత నేను మధ్యలో ఈ ఆర్డర్లో ఎక్కడో చూసుకుంటే ఎక్కడో మాట్లాడుతూ మా వినయ్ని మర్చిపోయినా. నేను అసలు వినయ్ అనే అంట, వినయ్ కుమార్.
అసలు వినయ్ కుమార్ గనక పక్కన ఉంటే మన ఎవరో మన ఇంటి కుటుంబ సభ్యుడు పక్కన ఉన్నట్టుగానే ఎవరైనా ఫీల్ అవుతారు, నేనే కాదు. అతను అందరితోటి కూడా అంత ఆత్మీయంగా ఉంటాడు. ముఖ్యంగా యూనియన్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు కూడా ఒక స్థానం ఇచ్చాడు. మాది ఖమ్మంలో జర్నలిస్టుల యూనియన్ మీటింగ్ జరిగింది హెచ్యూజే తరఫున. నన్ను కూడా ఆయన అప్పుడు దానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లో నన్ను ఒప్పించి నన్ను తీసుకున్నాడు దాంట్లో. అట్లా నా పట్ల గౌరవంతో కానీ, లేకపోతే నాకు ఒక పని కల్పించాలని కానీ. సో మొదటి నుంచి వినయ్ కుమార్ గారితో ఉన్న స్నేహం మర్చిపోలేను. నేను అడగంగానే ఆయన ఒప్పుకొని ఆరోగ్యం సహకరించుకున్నా కూడా వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇవన్నీ చెప్పి అసలు ఒకళ్ళ విషయం చెప్పకపోతే నాకు ఇదనిపిస్తుంది. మా శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి గారు, అంతకుముందు వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండేది. ఏదైనా కార్యక్రమాలు జరిపితే మామూలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి అండ్ టీమ్ కొంతమంది యాక్టివ్గా ఆయన కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కార్యక్రమాలు కొద్దిగా మాకు చురుకుదనం పెరిగింది. కొద్దిగా బాగా కాస్త ఉత్సాహంగా చేసేదానికి అవకాశం దొరికింది. తర్వాత మాకు 70+ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి వాళ్ళు 60+ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండి వాళ్ళు మా అందరికీ కూడా కాస్త అండగా ఉండి చేస్తున్నారు. వాళ్ళు శ్రీనివాసరెడ్డి అండ్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సరే, నేను ముగిస్తాను, ఇప్పటికే చాలా ఇదైపోయింది. సరే, అన్నీ అయిపోయిన తర్వాత నేను మా కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పుకోవాలి కదా. నేను ఆ కథ దాని ఏమిటో పుస్తకాల స్వీకర్తలు అని చెప్పి నన్ను పెట్టి మా చెల్లెలి పేరు మా తమ్ముడి పేరు పెట్టాను. మా చెల్లెలు యాక్చువల్గా నేను ఆఖరి నిమిషంలో చెప్పిన దానివల్ల ఏదో కార్యక్రమాల వల్ల రాలేకపోయింది. నేను ఒకప్పుడు అంటే ఈనాడులో పనిచేస్తున్నప్పుడు నేనే ఫ్యామిలీ హెడ్. చాలా నిరంకుశంగా ఉండేవాడిని. ఎక్కడ అసలు ఇంట్లో చాలా భయంకరంగా ఉండేది నా ప్రవర్తన. అటువంటిది నన్ను మనిషిని చేసిన ఘనత మా మదర్ చనిపోయిన తర్వాత నన్ను ఒక మానవ మాతృనిగా నేను బతకడానికి నన్ను మార్చిన మా చెల్లెలు. ఆ చెల్లెలు అట్లా ఆమెను ఇవాళ పరిచయం చేద్దాం అనుకున్నాను. సరే, ఇవాళ ఆమె రాలేదు. సరే, మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు వాడు, నేను జర్నలిస్ట్ అయితే వాడు సగం జర్నలిస్టు, నేను బిజినెస్ మ్యాన్ అయితే వాడు సగం బిజినెస్ మ్యాన్. అయితే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే డైరెక్ట్గా నా ముందు ఏమీ అన్నాడు, చాలా విధేయంగా ఉన్నట్టుగానే ఉంటాడు. ఆహా, తమ్ముడు అంటే ఇట్లా అని చెప్పిన. నేను నా నిరంకుశత్వంతో నా వెనకాల ఇంట్లో చాలా నడుస్తుండేవి. దానికి నాకు పెట్టిన పేర్లు కొన్ని తర్వాత నాకు తెలిసినాయి, మొదట్లో తెలిసేది కాదు. ఆ పేర్లు పెట్టింది వీడేనని. జియావుల్ హక్ అని, జలగం వెంకటరావు అని చెప్పి, అడుగు జలగం వెంకటరావు వస్తున్నాడు, నా బండి శబ్దం విధంగానే అడుగు జలగం వెంకటరావు వస్తున్నాడు, అడుగు జియావుల్ హక్ వస్తున్నాడు అని చెప్పి అంటుండేవాడు అట్లా. సరే, అది జస్ట్ ఉంటే కేవలం మీకు తమ్ముడికి కృతజ్ఞతలు చెప్పడం కోసమని వాడు వచ్చిన దానికి. అంటే వాడికి ప్రత్యేకంగా నేను చెప్పలేను కాబట్టి వాడి ప్రస్తావన చెప్పారు. సో ప్రత్యేకంగా మీరందరూ కూడా శ్రమ కోర్చి వచ్చిందనుకు నా మీద అభిమానంతో అందరికీ నమస్కారం.